హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియోని అందులో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం ఈరోజు అన్ని న్యూస్ ఛానల్లో ఈ వార్త అనేది చక్కర కొడుతుంది. వాటికి అనుగుణంగానే మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సబబో కాదో మనమందరం కూడా ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 7.28% పెంపుపై కేబినెట్ నిర్ణయం. ఇటీవల జరిగిన జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైనా ఒక డిఏ అమలు చేస్తాము, అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో వాటి అన్నింటిని కూడా క్లియర్ చేసి వాటికి సంబంధించిన బడ్జెట్ అనేది విడుదల చేస్తామని కూడా గత వారం రోజుల్లో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కానీ నిన్న జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో వీటిపై అయితే ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. తాజాగా ఈ నెల 5న క్యాబినెట్ మీటింగ్ భేటీ అనేది ఒకటి పెట్టి దాంట్లో అధికారులకు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కేశవరావు గారు, అలాగే చూసుకున్నైతే మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు, ఇలా వీరికి సంబంధించిన ముగ్గురు కమిటీ ఏర్పరిచి ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది పెంచాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 7.28%గా పెంచబోతున్నాము అని తాజాగా సమాచారం. మరి ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మరి ఎంతవరకు పెంచుతారో మనందరం కూడా మరో 2 రోజులు అయితే వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ మరి ఇది ఎంతవరకు నిజమో కాదో మనం అందరూ వేచి చూడాలి. ఏది ఏమైనా దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.